హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వాతావరణం వచ్చేసి చాలా చల్లగా ఉందండి. వర్షం పడుతుంది. వర్షం అయితే పడుతుందండి. 2 రోజులు పట్టయితే వర్షం వదలట్లేదు. మాకు ఇంకా బయటకు అడుగు పెడితే చాలు, ఇంకా అంత తడిగానే ఉంటుంది అనమాట. ఎండ వస్తే ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇంకా వర్షం పడిందంటే మటుకి ఇంకా చల్లగా అయిపోతుందండి ఇల్లంతా. నేను ఇంకొచ్చేసి పకోడీ అయితే వేస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయ పకోడీ అయితే వేస్తానండి. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను. పిండి అయితే జల్లించుకున్నానండి. మళ్ళీ పురుగు ఉంటుంది కదా అని జల్లించుకున్నాను, డౌట్ వచ్చి. ఇంకొచ్చేసి సాల్ట్, కొంచెం వంట సోడా అయితే వేసాను, కొంచెమే, ఎక్కువ కాదు. ఇంకా కరివేపాకు, చిన్న అల్లం ముక్క అయితే వేసానండి, ఎక్కువ కాదు, కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఇంకొచ్చి వాము అన్నీ వేసి అయితే కలిపేసుకుంటున్నానండి బాగా. మా తమ్ముడు కలుపుతున్నారండి, నేను కాదు. మా తమ్ముడు అయితే ఉన్నాడు అనమాట, చేస్తున్నాడు. నేను చేస్తానంటే సరే అని చేస్తాను. నేను వీడియో అయితే తీస్తున్నానండి. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. బాగా వేస్తున్నాడండి పకోడీ. వీడియో తీస్తానంటే మటుకు వద్దంటున్నాడు. మా పిల్లలకి వచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయినాయండి ఈ రోజుతో. 4 రోజులు బట్టి వరుసగా ఎగ్జామ్స్ పిల్లలకి. ఇంకో రోజు సాటర్డే కదా, ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా రేపు హాలిడే. రేపు వచ్చేసి చిన్న ఫంక్షన్ అయితే ఉందండి. మెచ్యూర్ అయిందనమాట. ఒక అమ్మాయి వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళ మనవరాలు అయితే మెచ్యూర్ అయిందనమాట. ఇక్కడే మణికొండలో అయితే ఉంటారండి. రేపైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే తీస్తానండి, కంపల్సరీ చూసేయండి. ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. పకోడీ వచ్చేసి ఇంకా కొంచెం వేగితే సరిపోతుందండి. ఇంకా ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకున్నాను, కొంచెం బాగుంటాయి కదా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే. శనగపిండి తక్కువ, ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసాను అనమాట. కలర్ అయితే చేంజ్ అయినాయండి. ఇంకా వేగిపోయి తీసేస్తున్నాను. ఇంకా తీసేసి ఇంకొక వాయి అయితే వేస్తున్నానండి. ఇంకొచ్చేసి ఆలు బజ్జీ అయితే వేస్తున్నానండి. కొంచెం శనగపిండి అయితే పక్క పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి కొంచెం వాము, శనగపిండి, కొంచెం కారం, కొంచెం వంట సోడా అయితే వేసి ఆలు బజ్జీ అయితే వేస్తున్నానండి. ఇది అయిపోయాక నేను అది కలిపి అయితే వేసుకుంటాను. ఇవైతే వేగిపోయినాయండి, తీసేస్తాను. ఇంకొచ్చేసి ఇలా బంగాళదుంపలు అయితే సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇవి కొంచెం శనగపిండిలోనే కొంచెం కారం, వాము అయితే అన్నీ వేసి అయితే చేసుకుంటున్నానండి. ఇలాగైతే వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.